ఐ టెల్ యూ, ఒక వ్యక్తి యొక్క పవిత్రతను ఎవరైతే పాడు చేస్తారో వాళ్ళు భయంకరమైన శిక్ష అనుభవిస్తారు. జాగ్రత్త. ఒక వ్యక్తి తనకు తానుగా పాడైపోతే ఇట్స్ ఓకే, కానీ ఆ వ్యక్తి పవిత్రంగా బ్రతుకుతున్నాడు, నువ్వు వెళ్ళి ఆ వ్యక్తి జీవితంలో ఎంటర్ అయ్యి ఆ వ్యక్తి జీవితంలో నువ్వు ప్రవేశించి మాయ మాటలు చెప్పి బలవంతం చేసి బలాత్కారం చేసి పాడు చేసి ఆ వ్యక్తి యొక్క పవిత్రత మీద నువ్వు బురద చల్లుతున్నావా, నిన్ను దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. గుర్తుపెట్టుకో. ఎంతోమంది అండి యవనస్తులు ఇవాళ వాళ్ళకి వాస్తవంగా ఉండదు తప్పు చేయాలని, వాళ్ళకి వాస్తవంగా ఉండదు పాపం చేయాలని, కానీ కొంతమంది వాళ్ళని బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కావాలని తప్పు చేసే బ్యాచ్ ఉన్నారు కొంతమంది. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. నీకు నువ్వుగా పాడైపోయావా అది వేరే విషయం, కానీ నీకు ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదివే అమ్మాయికి వెళ్ళి నువ్వు మెసేజ్లు పెట్టి ఆ అమ్మాయితో మాట్లాడుతున్నావంటే జాగ్రత్త, అది తీవ్రమైన దోషం అది దేవుని దృష్టికి. నీకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, కానీ నీ దగ్గర పనిచేసే ఒక యవనస్తుడి మీద పోతీఫరు భార్యలాగా కన్ను వేసి ఆ యవనస్తుడి పవిత్రతను పాడు చేయాలని చూస్తున్నావా, మెతుకులు లేకుండా దేవుడు చేస్తాడు. జాగ్రత్త. వాళ్ళ దారిలో వాళ్ళు వెళుతున్నారు, వాళ్ళని ఎందుకు చెరుపుతున్నావు నువ్వు? తాను చెడ్డపోతే ఏం చేస్తుందంట? కొంతమంది పాడైపోయే వాళ్ళు పాడైంది కాక మరొకరిని పాడు చేస్తూ ఉంటారు.